అక్టోబర్ నెల 2024 సంవత్సరానికి గాను మనకి ఈ నెలలో ఏ రోజులు మంచి రోజులు, శుభదినాలు, శుభ కార్యక్రమాలు అంటే వివాహం, తర్వాత అన్నప్రాసన, ఉపనయనం ఇలాంటి అన్ని రకాలైనటువంటి చిన్నపిల్లలకి చెవు పోగులు కుట్టించడం ఇలాంటివన్నీ చేయొచ్చా, ఏ రోజున చేయాలి, ఏ రోజున చేయకూడదు, ఇలాంటి ప్రత్యేకతలు ఆ నెలలో వచ్చేటటువంటి పండగల ప్రత్యేకతలు ఇవన్నీ కూడా నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి భాద్రపద మాసంలో ఉన్నాం మనం ఇప్పుడు. 1వ తేదీన బహుళ చతుర్దశి మంగళవారం ఆ రోజున మాస శివరాత్రి అంటే మహాశివరాత్రితో సమానమైనటువంటి పుణ్యాన్ని తెచ్చిపెట్టేటటువంటి నెల. ఆ రోజు మీరంతా కూడా శివభక్తిలో గడపాల. ప్రొద్దున్నే లేచడం, తలస్నానం చేయడం, ఏకాదశికి ఎలాగైతే మనం ఉపవాసం ఉంటామో ఆ రోజు ఉపవాసం ఓపిక ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఉపవాసం చేయండి. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, తర్వాత చిన్న పిల్లలు, రోగిష్టి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆ రోజు చేయలేనటువంటి వాళ్ళని వదిలేసేయండి. మిగతా వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీరు చేసుకోవచ్చు. ఇకపోతే 2వ తేదీన అమావాస్య ఆ రోజు వచ్చింది మనకి. మహాలయ అమావాస్య అంటాం, బతుకమ్మ పండుగ ఆ రోజు. అలాగే కుశగ్రహణం, గాంధీ జయంతి, లాల్ బహదూర్ జయంతి. మరి ఇన్ని పండగలు కలిసి వచ్చినాయి చక్కగా. ఆ రోజున బుధవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఆ బుధవారం అమావాస్య రోజున మహాలక్ష్మి అమ్మవారికి మీరు పూజ చేసుకోవాలి. మహాలయ అమావాస్య అంటే ఏంటంటే ఆ రోజు పెద్ద పండుగ. ప్రేతాత్మలు, మనం చనిపోయినటువంటి పితృదేవతలు వాళ్ళందరినీ స్మరించుకునేటటువంటి పండుగ. వాళ్ళందరికీ కూడా మనం స్వయంపాకాలు ఇవ్వాలి, వాళ్ళని స్మరించుకోవాలి, వాళ్ళకి నైవేద్యాలు పెట్టాలి, వాళ్ళకి ఏ ఏ ఇష్టమైనటువంటి వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. తెలంగాణ లాంటి ప్రాంతంలో ఇప్పుడు చనిపోయినటువంటి పితృదేవతలకు మటన్, చికెన్ ఇష్టం అనుకోండి, అవి వండి పెడతారు, మందు పెడతారు బాటిల్లో. అవేం తప్పేం కాదు. అవి ఎవరికి ఆచారం, ఎవరికి ప్రమాదకరమైనటువంటివి కాదు కాబట్టి మనం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే 3వ తేదీ దగ్గరికి వచ్చేసరికి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆశ్వేజ మాసం వచ్చిందండి, శుక్లపాడ్యమి. మరి ఈ యొక్క దేవీ నవరాత్రి వ్రతాలు ప్రారంభం, శరదృతువు ప్రారంభం. ఇక మనకి శరదృతువు అనగానే మనకి బ్రహ్మాండంగా ఇంకా చైతన్యం వచ్చేస్తుంది. అమ్మవారు కనకదుర్గాదేవి యొక్క మారుమోగిపోతుందనమాట ఆమె యొక్క పేరుతో దసరా పండుగలు. కాబట్టి ఎవరైతే ఈ దేవీ నవరాత్రులను చేయాలనుకుంటున్నారో, దేవీ భక్తులు అనేటటువంటి వాళ్ళు ఈ యొక్క శరదృతువులో ఈ యొక్క అమ్మవారికి, మరి దేవీ నవరాత్రులలో అమ్మవారి దుర్గాదేవికి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రగిలాద్రి నివాసిని శ్రీ కనక దుర్గా దేవతకి పూజలు చేస్తారు. అలాగే ఆ రోజు కుంకుమార్చనలు, విగ్రహాలన్నీ కూడా బయట మండపాలు వేసి ప్రతిష్ఠ చేసి అమ్మవారి యొక్క కలశాలు పెట్టి 9 రోజులు కూడా మనం పూజ చేస్తాం. కాబట్టి 4వ తేదీ దగ్గరికి వచ్చేసరికి శుక్ల విధియ ఆ రోజు చంద్ర దర్శనం చేస్తాము. ఆ రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి అన్నమాట. కాబట్టి మనము చంద్ర దర్శనానికి మనం చంద్రుడికి పూజ చేస్తాము చక్కగా. మరి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనేటటువంటివి దేవీ నవరాత్రుల్లోనే జరుగుతాయి కాబట్టి చక్కగా శుభకార్యాలు, ఆ యొక్క దేవీ నవరాత్రుల్లో కూడా వివాహాలు, శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఈ రోజున మంచి రోజు. అందువలన ఈ దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా అక్కడ అష్టమొచ్చినా నవమొచ్చినా కూడా అన్ని రోజులు కూడా మంచి రోజులే. విశేషించి ఈ 4వ తేదీ శుక్రవారం నాడు మనము పిల్లలకి చెవులు కుట్టించడాలు ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు, వివాహాలన్నీ కూడా. ఇక 5వ తేదీ శనివారము శుక్ల తదియ ఆ రోజు. కాబట్టి ఆ రోజున కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి, అన్నప్రాసన ముహూర్తాలు ఉన్నాయి, మనం పేరుని బట్టి పెట్టుడు ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవచ్చు. మంచి రోజు ఈరోజు. అలాగే 6వ తేదీ వచ్చేసరికి శుక్ల చవితి ఆ రోజు పూర్తిగా ఉంది, ఆదివారం. కాబట్టి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవాలి. గణపతికి మనం సంకటహర చతుర్థి ఎలాగైతే ఉందో మనం ఆ విధంగా సంకటాలు పోవాలని చెప్పేసి మనం వినాయకుడికి కూడా పూజ చేసుకోవాలి తప్ప శుభకార్యాలు చేయడానికి ఆ రోజు ఇది మంచి రోజు కాదనమాట. ఇక 7వ తేదీ వచ్చేసరికి సోమవారము, 7వ తేదీన శుక్ల చవితి ఆ రోజు శుభ్రంగా మనము వ్రతాలన్నీ కూడా చేసుకోవచ్చు, ఉపనయనాలు చేసుకోవచ్చు, అన్నప్రాసన కార్యక్రమాలు చేసుకోవచ్చు, చెవులు కుట్టవచ్చు. ఇది మంచి రోజు ఈరోజు. ఇక 8వ తేదీ వచ్చేసరికి శుక్ల పంచమి ఆ రోజు. అందువలన మంగళవారం వచ్చింది. అందువలన ఈ రోజున అమ్మవారి డైలీ ఈ 9 రోజులు కూడా మనకి ఎప్పుడైతే మనకు 3వ తేదీ నుంచి వరుసపెట్టి మనం పూజలు ఉన్న 12వ తేదీ వరకు కూడా. కాబట్టి అమ్మవారి యొక్క కుంకుమార్చనలు అన్నీ కూడా మనం చేసుకోవాలి. ఇకపోతే
మనకి ఈ 8వ తేదీన మనం శుక్ల పంచమి అయిపోయింది కదా, అమ్మవారి పూజలు. 9వ తేదీన సరస్వతి పూజ, ఆ రోజు బుధవారం శుక్ల షష్ఠి ఆ రోజు. అందువలన 8వ తేదీన కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు, 9వ తేదీన కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు. అది కాకుండా ఈరోజు మూలా నక్షత్రం ఉండడం వల్ల మనము దేవి సరస్వతి మాతకు పూజ చేస్తాం. కాబట్టి ఆ రోజున చిన్న పిల్లలకి అందరికీ కూడా గుళ్ళకి తీసుకెళ్ళి అక్షరాభ్యాసాలు చేస్తారు. రష్గా ఉండేటటువంటి గుళ్ళకి వెళ్ళకండి, ఎక్కడ చేసినా పనికొస్తుంది. కేవలం బాసర వెళ్ళాలా, సరస్వతి దేవత అక్కడే చేయాలా, వర్గాలే మాత్రమే వెళ్ళాలా, అక్కడే చేయాలని నిబంధన లేదు. మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ గుడికి వెళ్ళినా పర్వాలేదు, లేదా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఆ విధంగా శారదాదేవి మిమ్మల్ని కరుణించడానికి ఆ జగజ్జనని సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవి నమో నమః శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః. ఆ తల్లి కరుణామయమైనటువంటి సరస్వతిని ఆ రోజు పూజించండి. మరి ఎవరైతే దేవి నవరాత్రులు చేయలేకపోతున్నారో విశేషించి 9 రోజులు కూడా మనం 3 రోజులు చేస్తే సరిపోతుందని పెద్దలు చెప్తారు. అది ఏంటంటే ఈ యొక్క 9వ తేదీన మనకి ఈ యొక్క సరస్వతి పూజ వచ్చింది కదా, ఆ తర్వాత సప్తమి, అష్టమి, నవమి, దుర్గాష్టమి, ఈ 3 రోజులు కనుక చేస్తే దేవి నవరాత్రుల పూజ సంపూర్ణ ఫలితం మనకు లభిస్తుందని పెద్దలు చెప్తారు. ఆ విధంగా 11వ తేదీన 9వ తేదీ అయిపోయింది, 10వ తేదీన దేవి త్రిరాత్ర వ్రతము దుర్గాష్టమి ఆ రోజు. అంటే 3 రోజుల వ్రతం. అంటే ఆ రోజున 9 మనము 10, 11 రోజున అంటే సప్తమి, అష్టమి, నవమి తిథుల రోజులన మనము ఈ నవరాత్రులు కనుక మనం జరిపించుకుంటే సంపూర్ణంగా దేవి నవరాత్రుల పూర్తి ఫలితం మనకు వస్తుంది. ఇకపోతే 11వ తేదీన ఈ రోజున 10వ తేదీన దుర్గామ్మవారికి చేయండి. మెయిన్గా ఈ 10 రోజులు పూజ ఎవరి కోసం చేస్తున్నామంటే దుర్గ కోసమే. హ్రీంకారాసనగద్భేదా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం స్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. మీ దగ్గర శ్రీచక్రాలు ఉంటే శ్రీచక్రాల మీద మీరు పూజ చేసుకోండి, మేరు ప్రస్థారం ఉంటే మేరు ప్రస్థారం మీద మీరు పూజ చేసుకోవచ్చు. ఇకపోతే 11వ తేదీ దగ్గరికి వచ్చేసరికి శుక్ల అష్టమి, ఆ రోజు శుక్రవారం నాడు మరి మహానవమి అంటాము. ఆ రోజు మహిషాసురమర్దిని అయినటువంటి అమ్మవారికి దుర్గాదేవికి మనం ఆ రోజు పూజ చేసుకుంటాం. ఇదే ఆఖరి రోజు. ఆ రోజు ఆయుధాలన్నీ కూడా పెట్టి ఆయుధ పూజ కూడా చేస్తాం, సెమీ పూజ కూడా మనం చేస్తాం. అలాగే 12వ తేదీన శుక్ల దశమి, ఆ రోజు చక్కగా విజయదశమి అంటాం, శమీ పూజ చేస్తాం. ఈరోజు దుర్గాదేవి ఉద్వాసనం మనం చేస్తాం, అలాగే సరస్వతి దేవిని ఉద్వాసనం చేస్తాం, అపరిచితాదేవి పూజ మనం చేస్తాం. కాబట్టి 12వ తేదీన దేవి నవరాత్రులు కుంకుమార్చన అన్నీ కూడా జరిపించుకోండి. ఇక 13వ తేదీ వచ్చేసరికి శుక్ల ఏకాదశి, ఆ రోజు ఏకాదశి రోజున చక్కగా మనము అమ్మవారికి ఉపవాసం ఉంటాము, ఉండి పూజలన్నీ కూడా మనం జరిపిస్తాం. మంచి కార్యక్రమాలు అన్నీ కూడా మనం పూర్తి చేసుకోవచ్చు ఆ రోజు. అలాగే అన్నప్రాసన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ దేవి నవరాత్రుల్లో వివాహాలు అయితే శోభనాలు మనం చేయకూడదనమాట. ఇక 14వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మనకి పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం 13 మతత్రయ ఏకాదశి. ఆ తర్వాత పద్మనాభ స్వామిని 14న వ్రతం చేస్తాం. ఆ విధంగా స్వామివారికి అందరికీ కూడా ఉపవాసం ఉంటాం. ఆ రోజు 13వ తేదీన ఏకాదశి వ్రతం చేసినటువంటి వాళ్ళు 14న భోజనం చేస్తారు. మరి 14వ తారీఖున కూడా పద్మనాభస్వామి వ్రతం చేసేటువంటి వాళ్ళు 2 రోజులు ఉపవాసం చేయగలదు, ఏదో ఒక రోజు చేయండి. ఇక 15వ తేదీ దగ్గరికి వచ్చేసరికి శుక్ల త్రయోదశి, ఆ రోజు మనము మంగళవారం, ఆ రోజు చక్కగా అన్ని పనులు కూడా శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు. ఈరోజు మంచి తిథి. అలాగే 16వ తేదీ వచ్చేసరికి శుక్ల చతుర్దశి, ఆ రోజు బుధవారము. కాబట్టి ఈ చతుర్దశి రోజున మీరంతా చక్కగా పూజలు పునస్కారాలు చేసుకోవడానికి తప్ప ప్రత్యేకించి శుభకార్యాలు మీరు చేయడానికి ఏం వీల్లేదు. ఇక 17వ తేదీ దగ్గరికి వచ్చేసరికి గురువు పౌర్ణమి, ఆ రోజు గురువారం. మరి ఈ 17ని మనం తులా సంక్రమణం అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ రోజున పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పఠనాలు, విష్ణు సహస్ర పఠనాలు చేసి అన్నదానాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు జరిపించుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున వివాహాలు కూడా జరుగుతాయి అన్నమాట. ఇక 18వ తేదీ వచ్చేసరికి బహుళ పాడ్యమి, ఆ రోజు బహుళ పాడ్యమి అశూన్య శయన వ్రతం మనం చేసుకుంటాము. ప్రతి నెల వచ్చి
వచ్చేటటువంటిది ఇది. అలాగే ఈ రోజున ఏమి కూడా శుభకార్యాలు చేయడానికి వీల్లేదు, ఒక దైవారాధన తప్ప. ఇక 19వ తేదీన శనివారము విధియ, ఆ రోజు శుభ్రంగా మనకి శుభకార్యాలు చేసుకోవచ్చు. అన్నప్రాసన, ఉపనయనాలు లాంటివి, గృహప్రవేశాలు లాంటివి. మరి అలాగే 20వ తేదీన సంకటహార చతుర్థి. ఈ రోజున ప్రతి నెలలాగే సంకటహార చతుర్థి రోజున మనం చక్కగా గరిక గడ్డితో వినాయకుడు ఓం గణేశాయ నమః అన్న మంత్రంతో, లడ్డూలతో, తీపి బూందీలతో నివేదన చేసి స్వామివారికి పూజలు చేయొచ్చు. ఇక 21వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మనకి సోమవారము బహుళ చవితి. ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క పూజ చేసుకోవాలా, అంతకు మినహా కొత్తగా శుభకార్యాలు చేయడానికి లేవు. ఇక 22వ తేదీన బహుళ పంచమి. ఆ రోజు మంగళవారం బ్రహ్మాండంగా మీరు శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన మీరు చేసుకోవచ్చు. అన్నప్రాసన, ఈ గృహప్రవేశాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక 23 షష్ఠి బహుళ. ఆ రోజు బుధవారము ఆరుద్ర నక్షత్రము. మరి ఈ యొక్క 23వ తేదీన మీరు శుభకార్యాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. శత్రుపీడ పూజ కోసం దశమహావిద్యల యొక్క అమ్మవార్ల యొక్క మంత్ర జపాన్ని మీరు పారాయణ చేసుకోవచ్చు. ఇక 24వ తేదీ వచ్చేసరికి బహుళ అష్టమి. రోజు బయటకు వెళ్ళొద్దు, అష్టమి రోజున కాబట్టి చక్కగా అమ్మవారికి పూజలు చేసుకోండి. గురువారం నాడు గురువు దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజలు మీరు ఇంట్లో చేసుకోండి. అంతేగాని శుభకార్యాలు చేయడానికి ఏమి లేవు. 25వ తేదీన బహుళ నవమి. ఈ రోజు కూడా ఏం శుభకార్యాలు చేయడానికి మీకు అవకాశం లేదు. శుక్రవారం పూజలు మాత్రం చేసుకోండి. ఇక 26వ తేదీన బహుళ నవమి. ఉదయం 6:20తో వెళ్ళిపోతుంది శనివారం. ఈరోజు కూడా నవంగానే దాన్ని మనం తీసుకుంటాం కాబట్టి ప్రయాణాలు అవి చేయకుండా అమ్మవారి యొక్క పూజలు మీరు జరిపించుకోండి ఇళ్లలో. కొత్తగా ప్రత్యేకించి కార్యక్రమాలు ఏమి లేవు. ఇక 27వ తేదీ వచ్చేసరికి బహుళ దశమి. ఆ రోజు మరి ఈ యొక్క బహుళ దశమికి మనము పూజ చేసుకోవాలా, చక్కటి శుభకార్యాలు. ఆదివారం దశమి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యాలు ఇవన్నీ చేసుకోవాలా. తర్వాత బంధువుల ఇళ్ళకి వెళ్ళొచ్చు. శుభకార్యాలు కూడా ఆ రోజు ఉన్నాయి, ముఖ్యంగా గృహప్రవేశాలు ఉన్నాయి. 28వ తేదీ బహుళ ఏకాదశి సోమవారం. ఈరోజు అద్భుతమైనటువంటి రోజు. ఉపవాసం ఉండొచ్చు మీరు. చక్కగా పూజలు పునస్కారాలు అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. శుభకార్యాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక 29వ తేదీ దగ్గరికి వచ్చేసరికి బహుళ ద్వాదశి. ఆ రోజు మంగళవారం. శుభకార్యాలకి తావులేదు ఆ రోజు. అంటే ఏమైనా అర్జెంట్ అయితే మాత్రం పెట్టుడు ముహూర్తాల్లో మీరు చక్కగా చేసుకోవచ్చు. ఈ రోజున ఏకాదశి వ్రతం చేసేసినటువంటి దాన్ని ఆ తర్వాత మనం బహుళ ద్వాదశి రోజున మనం పూజలు పునస్కారాలు అవన్నీ కూడా మనం చేస్తాం. ఆ తర్వాత 30వ తేదీన బుధవారం నాడు వచ్చేసరికి త్రయోదశి బహుళ. నరక చతుర్దశి. ఆ రోజు మాస శివరాత్రి కాబట్టి నరక చతుర్దశి రాగానే మనం చక్కగా మనం సత్యభామకు పూజలు చేస్తాము. అలాగే దీపావళికి రోజు ముందు రోజు కాబట్టి మహాశివరాత్రి శివుడికి అభిషేకాలు, శివుడి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుంటూ నరక చతుర్దశిని జరుపుకుంటాం, సత్యభామ కృష్ణుడిని. అలాగే 31వ తేదీన మనకి దీపావళి అమావాస్య అండి. ఆ రోజు గురువారం 31 దీపావళి. ఆ రోజున చక్కగా దీపావళి మందులు కాలుస్తాము. మరి లక్ష్మీ పూజ మనం చేస్తాము. దీపావళి యొక్క అర్ధరాత్రి 12 గంటలకి లక్ష్మీ పూజ మార్వాడీలందరూ కూడా చేస్తారు. షాపులు ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఆ రోజు చేయాలా. ఆ రోజు ఆ విధంగా చేయడం ద్వారా మీకు దీపావళి జరిపించుకోవడం ద్వారా నూతన సంవత్సరం, నూతన నెల అంతా కూడా మీకు రంగరంగ వైభవంగా ముందుకు మీరు చక్కగా చేసుకుంటారు. శుభమస్తు.